హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భారతిని. మొన్న వీడియో పెట్టినా కదా గిరి ప్రదర్శన అని, ఇప్పుడు అదే వీడియో తీసి పెడుతున్నాను. మేము రెడీ అయ్యి గిరి ప్రదర్శనానికి వెళ్తున్నాము. ఇది రూమ్లో ఉన్న వీడియో. అందరం రెడీ అయినాం, హుషారుగా రెడీ అయ్యి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి వచ్చేసినాక చాలా డీలా పడి వచ్చినాం మేము. ఇది బయట హోటల్ దిగి చూపిస్తాను. ఫస్ట్ ఇంకా బయటికి వెళ్తాం. సాయంత్రం 6 గంటలకు పోతే తెల్లారుజామున 5 గంటలకు వచ్చినాం మేము. ఇదంతా హోటల్ బయట ఫ్రెండ్స్. ఇందులోనే ఇగో చూడండి, మా ఆడపడిచే వాళ్ళు ఇట్లా కాళ్ళకి సాక్సులు, బెల్ట్, ఏదో విద్యానికి వెళ్ళినట్టు అన్ని సాక్సులు, బెల్టులు వేసుకొని వెళ్ళినాము. నేను కూడా అక్కడ అది అక్కడ ఫస్ట్ మేము శివునికి దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ అక్కడే వచ్చి స్టాప్ చేయాలంట. అది ఒక్కటి గిరి ప్రదర్శన రౌండ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఉంది కదా, ఇది లోపల గర్భగుడి లోపల తీసింది వీడియో. మేము లైన్లో నిలబడ్డప్పుడు నంది ఉంది, అక్కడ హోమం చేసేది ఉంది. అదంతా స్వామీజీకి వీడియో తీయనికి లేదు. ఫోన్ అలో ఉంది లోపలికి, కానీ లోపల మనం స్వామికి ఫోటో తీయలేము. ఇది స్వామి ముందల ఉండే నందీశ్వరుడు. ఇది లోపల గర్భగుడి లోపల వీడియో. ఇది మేము ఇంకా దర్శనానికి కొంచెం దూరంలో ఉన్నాము. ఇది లైన్లో నిలబడ్డాము. శివాలయంలో స్వామికి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు 9 అయింది. 9 నుంచి గిరి ప్రదర్శన చేసే వరకు మాకు తెల్లారుజామున 5 అయింది. చూడండి ఫ్రెండ్స్, అంతా చూపిస్తాను నేను. ఇది మొత్తం వీడియో ఉంది, లాంగ్, చాలా పెద్దగా ఉంది. మీకు మొత్తం పెట్టేసిన. ఇది స్వామి ఉండి ఇక్కడ నేను డబ్బులు వేస్తున్నాను. ఇది పైన గోపురాలు. లోపల గర్భగుడిలో బయటికి వస్తే ఇక్కడ నుంచి ఇంకా పాదయాత్ర చేసినాము. 14 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నాము. చూడండి, మేమందరము, మా ఫ్యామిలీ మొత్తము ఒక్కొక్క టెంపుల్ కాడ ఆగి దర్శనం చేసుకొని నడుస్తూ ఉన్నాము. చూడండి, అక్కడ జుంకలు కూడా ఉన్నాయి. అక్కడ అరటిపండ్లు పెట్టినాము మేము. చూడండి ఎక్కడ ఉన్నాయో. అరటిపండ్లు పెట్టేసి అక్కడ కొద్దిసేపు నిలబడి ఫోటో తీసుకొని వచ్చినాం. అక్కడ నడుస్తుంటే కాళ్ళ నొప్పికి కాళ్ళకి మసాజ్ చేస్తారు. ఇది 5 నిమిషాలకి 30 రూపాయలు మసాజ్ చేయడానికి. అట్లా మసాజ్ చేయించుకొని కూడా వెళ్ళినాం. ఇది మనం పోయే మ్యాప్, ఇక్కడెక్కడ ఏమున్నదే చూసేది మ్యాప్ కూడా పెట్టినాను. ఇది గోపురాలు. అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాం. మళ్ళీ మా రూమ్ కాడికి వచ్చినాము. ఇదంతా చూడండి, గుళ్ళో బయట మేము దిగింది. అక్కడ జుంక అక్కడ నా చెయ్యి పెట్టాను చూడండి. అవి అరటి పండ్లు వేస్తే తింటూ ఉన్నాయి. చాలా ఉన్నాయి. పోతూ ఉంటే మనకి దారిలో కనపడుతూ ఉంటాయి. అన్ని టెంపుల్ చూసుకొని వచ్చినాము. లాస్ట్కి మనం మోక్షధారం అని ఉంటుంది కదా, అక్కడి నుంచి మోక్షధారం నుంచి బయటికి వెళ్తున్నాను నేను. అది కూడా చాలా అలసిపోయినాను నేను. కాళ్ళ నొప్పులు చాలా వచ్చేసినాయి నాకు. అక్కడ కూర్చొని వెళ్ళాను. అందుకే నేను ఎక్కువ వీడియో తీయలేకపోయినాను. నైట్ తీసిన కాడికి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లాంగ్ ఉందని మీరేం ఉండకండి. చూడండి, ఇదంతా చూడండి ఫ్రెండ్స్. ఆ కొండ కూడా పెట్టినాను నేను. అదే కొండ చుట్టూ తిరగాల్సింది. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది పోయినారో మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా. నేను ఇది ఫస్ట్ సారి. నేను చాలాసార్లు అనుకున్నాను వెళ్ళాలని, వెళ్ళలేకపోయినా. మొన్న అయితే వెళ్ళినాను. ఎప్పుడు స్వామి పిలుస్తాడో అప్పుడే పోతాం. మనం అనుకున్నంత జరగదు కదా. కానీ చాలా బాగుంది చూడడానికి. మాకు రూము అంతా బాగా నాకు రూము అన్నీ చాలా బాగా నచ్చినాయి. మీరు కూడా వెళ్తే ఆ రూమ్లో పోండి, అక్కడ ప్రసాదాలు. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. భారతి యూట్యూబ్ ఛానల్